మీకు అర్ధరాత్రి 12 గంటలకి కళ్ళొస్తున్నాయా? తెల్లవారుజామున 3 గంటలకి కళ్ళొస్తున్నాయా? తర్వాత మళ్ళీ 6ంటికి తెల్లారిపోయిన తర్వాత కళ్ళొస్తున్నాయా? వీటికి ఒక్కొక్క టైంలో వచ్చేటటువంటి ఒక్కొక్క కళకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. దానితో మీ జీవితం మీద ప్రభావం ఉంటుంది. అంతేకాదు మర్నాడే ఆ ప్రభావం కనబడుతుంది. అలాగే కళల్లో టైంలే కాకుండా మనకు వచ్చేటటువంటి కళల్లో ఉన్నటువంటి వస్తువులు కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ, దెయ్యాలు కానీ, ఇలా మీకు వచ్చేదానికన్నిటికీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఆ అర్థం ప్రకారమే మనకి జరుగుతుంది జీవితంలో. ఇప్పుడు ఉదాహరణకి మనకి రేపు ఏదైనా కీడు జరగబోతుంది అనుకోండి, ముందు రోజు నుంచే మనకి 2-3 రోజుల ముందు నుంచి మనసు కీడిస్తూ ఉంటుంది. ఏదో ఏదో అవుతున్నట్టుగా, ఏదో గుండె పిండేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నిటికీ దేనికి కారణం అంటే మనకి ఈ శకునాలు అంటాం దాన్ని. ఇప్పుడు నాకొక శిష్యుడు ఉన్నాడు, హరీష్ అని. మరి బండి మీద విపరీతంగా రోజుకి మనకి ఎంత లేదైనా పాపం 30-40 కిలోమీటర్లు మినిమం వెళ్ళేవాడు. తర్వాత అలా 15 సంవత్సరాలు వెళ్ళినటువంటి అతనికి ఒకరోజు కల వచ్చింది, అతను బండి మీద నుంచి పడిపోతున్నట్టు. అది ఎప్పుడు వచ్చిందండి? తెల్లారుజామున 3 గంటలకు వచ్చింది. మరి కరెక్ట్గా మర్నాడు తెల్లారుజామున పడిపోయాడు పాపం. చేతులకు దెబ్బలు తగిలినాయి, చిన్న చిన్న దెబ్బలు అయినప్పటికీ కూడా. ఇది నిజ జీవితంలో జరిగిందా లేదా? జరిగింది. ఇకపోతే మనకి అత్యద్భుతంగా ఎదగాలి అనే తపనతో చాలామంది ఉంటారు, కష్టపడతా ఉంటారు. కుంభరాశిలో ఏలినాటి శని జరుగుతున్నప్పుడు కూడా, ఇప్పుడు ప్రజెంట్ 2025లో ఒక వ్యక్తికి ఏనుగు కళ్ళలోకి వచ్చింది. మరి మర్నాడే ఒక 50 లక్షల రూపాయల వర్క్ వచ్చింది అతనికి. ఆ వర్క్తో అతను అప్పులన్నీ తీర్చేసుకున్నాడు. ఈ విధంగా ఒక వ్యక్తికి లారీ కళ్ళలోకి వచ్చింది. లారీ కళ్ళలోకి వచ్చిన 4 రోజులకి ఒక నల్లని వ్యక్తి వచ్చాడు. వచ్చి ఈ యొక్క లారీ అమ్మకానికి ఉందండి అన్నారు. కొన్నారు. అతను ఏమైందో తెలుసా? లారీ వల్ల అతనికి 2 ఇల్లులు ఉండేవి. లారీ వ్యాపారం బాగానే ఉంటుందని మనం పెట్టుకుంటాం కదా. లారీ వెళ్తుంది వస్తుంది, రోజుకో ప్రాబ్లం చెప్తున్నాడు లారీ క్లీనరు, రోజుకో ప్రాబ్లం చెప్తున్నాడు డ్రైవరు. అటు బండి వదులుకోలేక, ఇటు వ్యాపారాన్ని ఆపుకోలేక ఏం చేశాడంటే అతను ఒక ఇల్లు నెమ్మదంగా అమ్మేసుకోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా అదృష్టం కానీ, లేకపోతే మనకు వచ్చేటటువంటి దురదృష్టం కానీ, ఇవన్నీ కళల రూపంలో మనకి భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు. తర్వాత చాలామందికి పాములు కళ్ళలోకి వస్తుంటాయి. అంటే చాలా రకాల కళ్ళలోకి వస్తాయి. ఎక్కువగా వచ్చేటటువంటి వాటిలన్నిటిని కూడా ఒక కేటగరైజ్ చేసి చెప్తున్నాను. పాములు కళ్ళలోకి వస్తాయి. ఆ పాములు నేల మీద పాములు, నీటిలో పాములు ఇలా వస్తాయి కదా. ఇలా వచ్చినప్పుడు పాము మిమ్మల్ని మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, పాము కాటేయాలండి అని. కాటేస్తేనే మంచి కళ. లేకపోతే పాము అనేటటువంటిది గాలి, దెయ్యము అని చెప్తూ ఉంటారు. పాము వస్తే ఏమవుతుందో తెలుసా మీకు? చక్కగా ధనం రాబోతుంది. నాగదేవత పాము. అందువలన గాలి, దెయ్యం అని పెద్దలు పాపం మామూలుగా చెప్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఈ జ్యోతిషపరంగా మనం కనుక తీసుకున్నట్లయితే మనకు కొన్ని అర్థాలు ప్రత్యేకంగా పాముల కళ్ళలోకి వచ్చినప్పుడు, మనకి చేపల కళ్ళలోకి వచ్చినప్పుడు, నీటి జంతువుల కళ్ళలోకి వచ్చినప్పుడు, కప్ప, నీరు ఉన్నటువంటివన్నీ కూడా మనకి పైకి తేలుతున్నట్టు కళ్ళలోకి వస్తున్నాయి అనుకోండి, మనం కష్టాల నుంచి బయటకు వచ్చేస్తున్నట్టు లెక్క. అదృష్టం మనల్ని వరించబోతోంది అని అర్థం. ఎక్కువగా సామాన్యంగా అందరికీ ఎవరి కళ్ళలోకి వస్తారు తెలుసా? యూత్ చదువుకునేటటువంటి పిల్లలకి మరి వాళ్ళకి పుస్తకాలు, పెన్నులు కళ్ళలోకి రావాలి. కానీ ఈ మధ్యకాలంలో వాట్సాప్లు, ఫోన్లు కళ్ళలోకి వస్తున్నాయి. ప్రేమల్లో పేకలోతుల్లో దిగిపోయినటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వాళ్ళ ప్రియురాళ్ళు కళ్ళలోకి వస్తారు. ఇది సహజం. ఇది కానీ ఈ ప్రియురాళ్ళు కళ్ళలోకి వస్తే త్వరలోనే మనకి
మన జీవితం భస్మం అయిపోతుందని అర్థం అనమాట. త్వరలోనే మనకి కెరీర్ పరంగా మనం దెబ్బతింటాం. ఆ తర్వాత మన భవిష్యత్తు దెబ్బతినేటటువంటి ఛాన్స్ ఉంది అని. ఎందువల్లనండి బాబు ఇదేంటండి మాకు ఆలేకల్లోకి వస్తున్నారంటే, ఇప్పుడు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని మనం చెప్పుకుంటాం. అందువలన ఈ ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీలోకి వచ్చేటటువంటి ఇదే ఈ యొక్క ప్రియులు ప్రియురాళ్ళు ఇదంతా కూడా. మీరు నిజం చెప్పండి, గుండెల మీద చేసుకుని ఎవరన్నా పెళ్ళి అయిన తర్వాత కానీ, లేదా పెళ్ళికి ముందు ప్రేమ వ్యవహారాలు ఇప్పుడు పెళ్లి చేసుకునేవాళ్ళు కొంతమందికే సక్సెస్ అవుతాయి అనుకోండి. వీళ్ళు ఎవరైనా బాగుపడిన వాళ్ళు ఉన్నారా? పెళ్ళి అయిన వాళ్ళు కూడా, ఇప్పుడు కాపురాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఏదో సమస్య చెప్తానే ఉంటారు. ఏదో అప్పుల బాధ అంటాడు, లేకపోతే భర్త ఇంకా సంపాదించట్లేదనో, లేకపోతే భర్త తాగుతున్నాడనో, రకరకాల సమస్యలు వస్తాయి. వీళ్ళందరికీ విచిత్రం ఏమిటని తెలుసా మీకు? అందరూ అసహించుకునేటటువంటి చాలామంది, ఇప్పుడు జనరేషన్ మారిందనుకోండి, కొంతమంది అసహించుకునే మందు బాటిల్ కల్లోకి వస్తే మనకి త్వరలో డబ్బు రాబోతుందని అర్థం. ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ సూత్రం అది. సో ఈ విధంగా మనకి బంధువులు కల్లోకి వస్తున్నారు, కళకళలాడుతూ పెళ్ళి అవుతున్నట్టు కల్లోకి వస్తారు. పెళ్ళి అవుతున్నట్టు వస్తే చనిపోయినట్టు రావాలి, పెళ్ళి వస్తున్నట్టు వస్తే మంచిది కాదు అని అంటారు. పెళ్లి కూతురు, కొత్త పెళ్లి కూతురు కల్లోకి రావాలి. నీకు నువ్వే కల్లోకి వచ్చావనుకోండి, అబ్బా అద్భుతం అనమాట అది. ఆ తర్వాత త్వరలో కుడికన్ను కొట్టుకోవడం అని ఉంటుంది మనకి. తెల్లవారుజామున కూడా మనకి కుడికన్ను కొట్టుకోవడం, ఇవన్నీ కూడా మనకు కొంతమందికి అనుభవంలోకి వస్తాయి. ఇలా చాలా రకాలు. మర్రి చెట్టు, రావి చెట్టు, తర్వాత ఈ ఉమ్మెత్తు చెట్టు, ఇవి కల్లోకి రావాలి. ఇవి కల్లోకి వచ్చినప్పుడు మనకి ధనము రాబోతోంది అని అర్థం. అలాగే ఆమదం చెట్టు, ఆమదం నూనె రాసుకుంటున్నట్టు కనుక కల్లోకి వస్తే త్వరలో మనకి జగడం, యుద్ధం జరగబోతోంది, శత్రునాశనం జరగబోతోంది అని అర్థం. గొడుగు కల్లోకి వచ్చిందనుకోండి, మన వంశీకులో మన దూరపు చుట్టాలు ఎవరో ఒకళ్ళు, మన దగ్గర బంధువులు పైకి వెళ్ళిపోతున్నారని అర్థం. ఇక చెప్పుల కల్లోకి వచ్చినాయి అనుకోండి, మనకి త్వరలో కష్టాలు పోతున్నాయి అని అర్థం. మనము బండరాయిని మనం కొడుతున్నట్టుగా కల్లోకి వచ్చింది అనుకోండి, త్వరలో డబ్బు రాబోతోంది అని అర్థం. క్లాస్ రూమ్ కల్లోకి వచ్చింది అనుకోండి, స్టూడెంట్స్కి వస్తుంది, ఎక్కువ జ్వరం వస్తుంది అనమాట. మర్నాడు ఇటువంటి స్టూడెంట్స్కి ఏమవుతుంది, క్లాస్ రూము, క్లాస్ టీచరు ఇలాంటి వాళ్ళు వస్తే జ్వరం వచ్చేస్తుంది మర్నాడు. కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏదైతే రాస్తున్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా జాబ్ రాబోతోంది అని. కాబట్టి ఏరోప్లేన్ ఎక్కినట్టు కల్లోకి వస్తే చాలామంది పెద్దలు మనవాళ్ళు చెప్తారు ఇంక పైకి వెళ్ళిపోతున్నట్టే అని. కాదు, విదేశాలకు వెళ్ళిపోతున్నారు అని అర్థం. ట్రైన్ కల్లోకి వచ్చిందనుకోండి, మనకి త్వరలో మనం ఓ పొలం కొనబోతున్నాం అని అర్థం. ఏమిటయ్యా ఇవన్నీను అంటే, పూర్వీకులు సాంప్రదాయాలు ఉంటాయి, ఆచార వ్యవహారాలు అని కొన్ని ఉంటాయి అన్నమాట. పెద్దవాళ్ళు ఏది చెప్తే, మీ ఇంట్లో మీ అమ్మమ్మ, మీ తాతయ్య, మీ నాయనమ్మ, మీ తాతయ్య ఏది చెప్తే అది శాసనం. దీన్ని మించినటువంటి ఆచారము వ్యవహారమే ఏమీ ఉండదన్నమాట. కాబట్టి చాలామంది ఇటువంటి కళలు మనకు వచ్చినప్పుడు అందరూ కూడా ఏమండి గురుగారు రెమెడీస్ ఏంటండి అని అడుగుతూ ఉంటారు. రెమెడీస్ అనేటటువంటివి ఏం ఉండవండి. రెమెడీస్ చేసుకుంటే మీకు అలా అలవాటు చేస్తారనమాట. రెమెడీస్ చేసుకోవడం వల్ల వస్తుందని. ఉప్పు మిరియాలు తీసి అప్పుడు కళ లేచిన తర్వాత, పేడ కళలు వచ్చిన తర్వాత లేచి తలంటు స్నానం చేసి ఆ ఉప్పుని మిరియాలని భగవంతుడి దగ్గర పెట్టి దీపారాధన చేయడం ఒకటే రెమెడీ. ఇక మనము దాన ధర్మాలు చేసుకోవాలి, బాగా అనాథ పిల్లలకి దాన ధర్మాలు చేసుకోవాలి. తర్వాత ఈ యొక్క సాధువులకి దానం ధర్మాలు చేసుకోవాలి, వికలాంగులకి దాన ధర్మాలు చేసుకోవాలి, పేదవారికి దానం ధర్మాలు చేసుకోవాలి. మనిషి ఇవి తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. షాపింగ్కి వెళ్తున్నాడు, కొంటున్నాడు, ఇవన్నీ కూడా కాదు. అందువలన మనం చేయాల్సింది ఏంటంటే చక్కగా ఇవి రెమెడీస్. ఇవి చక్కగా మీకు 12 రాశులపైన ఈ యొక్క కళల ప్రభావం ప్రకారం మనం ఈ జాతకం ఈ యొక్క సంవత్సరంలో ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి పీతల కల్లోకి వస్తాయండి, చేపల కల్లోకి వస్తాయి, పాముల కల్లోకి వస్తాయి. తెల్లవారుజామున 3 గంటలకు వచ్చినాయి అనుకోండి, మీకు గ్యారంటీ ఇల్లు.
మీకు ఎలా వస్తుందంటే ఏంటంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్లో మీకు జాబ్ వస్తుంది, ప్రభుత్వాలు టెస్టులు రాసిన వాళ్ళు. చెట్లు కల్లోకి వచ్చినంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జాబ్. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలకు వచ్చేసరికి కర్కాటక రాశి వాళ్ళకి పికప్ సూపర్గా ఉంది. మీరు సంతకాలు పెట్టారనుకోండి, పాము కల్లోకి వచ్చిందనుకోండి, సంతకాలు పెట్టకండి షూరిటీ సంతకాలు చేసేవాళ్ళకి. మీరు కంపల్సరీ మీ లోన్లు ఏం చేస్తారంటే వాళ్ళు తీసేసుకుంటారు, వాళ్ళు కట్టరు, మిమ్మల్ని కోర్టు నోటీసులు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. కెమెరా కల్లోకి వస్తుంది అనుకోండి, సినిమా హీరోయిన్ అయిపోతారు, మీరు సినిమా హీరో అయిపోతారు. జీన్స్ ప్యాంట్ కల్లోకి వచ్చింది అనుకోండి, టాప్ హీరో అయిపోతారు, మామూలు రేంజ్ కాదనమాట. కాబట్టి మీకు చాలామందికి గజ్జి వచ్చినట్టు కల్లోకి వస్తుంది, ఇలా గోక్కుంటూ ఉంటారనమాట. లక్ష్మీదేవి విపరీతంగా వస్తుంది అనమాట. జుట్టు రకరకాల నైజీరియా అంటే కళ్ళ ఏదైనా రావచ్చు అండి బాబోయ్. ఇప్పుడు నైజీరియా జుట్టు ఉంటుంది ఇలాగా కట్ చేసేసి, ఆ జుట్టు మంచి మోడల్గా అయ్యారనుకోండి, బాంబే వెళ్ళి సెటిల్ అవ్వబోతున్నారని అర్థం. ఇకపోతే ఏమంటే మాకు ఈ బాంబేలో ఇండియాలో మాకు వద్దండి, మాకు ఫారిన్ కావాలండి అన్నారనుకోండి, ఫారిన్ కల్లోకి రావాలంటే ఏంటో తెలుసా మీకు? తెలుసా? అశుద్ధం అంటే లాబిటరీ. మీరు ఆ షిట్ కల్లోకి వచ్చిందనుకోండి, ఐశ్వర్యం వస్తుందని మీకు మీడియాలో చెప్పడానికి నాకు ఇబ్బంది, మీకు ఇబ్బంది, మీ అందరికీ తెలిసి ఈ విషయం. ఈ షిట్ కల్లోకి వచ్చారంటే మీరు అమెరికా వెళ్ళిపోతున్నట్లు లెక్క. ఎందుకంటే అక్కడ ఎలాగో చాలామంది వాటర్ యూజ్ చేయరు, ఆ షిట్ని పేపర్లతోనే యూజ్ చేసుకుంటారు. కాబట్టి మీకు దేశము విదేశాలకు వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు స్నానం చేయక్కర్లేదు, మీరు స్నానం చేయకుండా ఉన్నట్టున్నారనుకోండి, అమెరికా వెళ్ళిపోవచ్చు అనమాట. లండన్, అమెరికా, కోల్డ్ దేశాలు వెళ్ళిపోతారని అర్థం. ఎందుకంటే దయచేసి మన్నించాలి నన్ను, అక్కడ ఫారిన్లో కంట్రీలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పడం కోసం కాదు. మ్యాక్సిమం అక్కడ వాటర్ స్కేర్సిటీ ఉంటుంది. కాబట్టి ఒక చెంబు నీళ్ళతో స్నానం చేస్తే, లేకపోతే కొంతమంది అమ్మో అందరూ కాదు, అందువల్ల కొంతమంది ఇప్పుడు మా హాస్టల్లో మా స్టూడెంట్స్ ఉంటారు, చదివేది మెడిసిన్, ఇంజనీరింగ్, స్నానాలు రోజుకు 3 రోజులకు ఒకసారి చేస్తూ ఉంటారు, బద్దకిచ్చేస్తారు చలికాలం అని పిల్లలు. తర్వాత అందువలన అలా మీరు ఈ స్నానం చేయకుండా గజ్జి వచ్చినట్టు కానీ ఇలా కనుక మీకు కళ్ళలోకి వస్తే డెఫినెట్గా ఫారిన్ వెళ్తున్నట్టు మీకు అవకాశమే వస్తుంది ఏకంగా. ఇక పెళ్ళం కొట్టినట్టు వస్తే అండి టాప్ డబ్బులండి. ఈ కళ అందరికీ రావాలా, పెళ్ళం చేతిలో తన్నులు తినాలి. మొగ్గుడు చేతిలో తన్నులు తిన్నట్టు కనుక వస్తే అది మళ్ళీ లాభం కాదు, అది బ్యాడ్ లక్. పెళ్ళం చేతిలో ఎవరైతే తన్నులు తిన్నట్టు మగవాడికి కళ్ళకు వస్తుందో వాళ్ళకి త్వరలో లక్ష్మీదేవి రాబోతుంది అని అర్థం. కాబట్టి ట్రై చేయండి. నిజంగానే సూపర్ కాన్షియస్నెస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని ఉంటుంది. 1-2 సార్లు తొంటరి పనులు చేయండి, పెళ్ళానికి కోపం తెప్పించండి, పెళ్ళం చేతిలో తన్నులు తినండి, గ్యారంటీగా మీకు అదే కళ్ళకు వస్తుంది. లక్ష్మీదేవి మీకు అవాహయామి అని వచ్చేస్తుంది లక్ష్మీదేవి. కాబట్టి ఎవరికి కూడా మీరు తాబేలు కల్లోకి వచ్చినా సరే ఎవరికి ప్రమాదకారి కాదు, మీకు ఎవరు ప్రమాదం చేయరు, మీకు ధనం అనేటటువంటిది వస్తుంది. ఇప్పుడు చేప, ఆక్వేరియంలో చేప పెంచుతున్నాడు, రౌండ్ బాల్ ఉంటుంది ఆ ఫిష్ మీద, మత్స్యావతారం విష్ణుమూర్తి వచ్చినట్టు మీకు భక్తి వస్తుంది. మీరు తీర్థయాత్రలకి ముఖ్యంగా తిరుపతి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి, మొక్కులు తీర్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈ కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా మరి మీకు రాహు బాగుండలేదు. కాబట్టి డెఫినెట్గా మీ అందరికీ కూడా మనశ్శాంతి అనేటటువంటిది చాలా ఎక్కువగా, మీకు మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి మిగతా విషయాల్లో, వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకేమి ఇది లేదు. రేపటి నుంచి ఎగ్జామ్స్ జరుగుతాయి కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా. ఎగ్జామ్స్లో మరి సెకండ్ సెమిస్టర్ 2 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ మీ అందరికీ కూడా. మరి కర్కాటక రాశి స్టూడెంట్స్ మరి చాలా కష్టాలు పడి 2 సంవత్సరాల నుంచి చదువుకుంటూ వస్తున్నారు. ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా మీరు సక్సెస్ఫుల్గా రావాలని మనసారా కోరుకుంటున్నాను. అండ్ భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు చేసుకుంటున్నటువంటి వాళ్ళు, డైవర్స్లు కూడా మీరు వద్దన్న వాళ్ళని ఎందుకమ్మా, మీకు ఆ కోర్టు జడ్జి ఇప్పుడు మీరు కావాలని కోర్టులో వేస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు, వద్దన్న వాళ్ళని వదిలేసేయండి. ఎవరి స్వేచ్ఛ వాళ్ళు చూసుకోండి, ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. ఎక్కువగా కర్కాటక రాశి వాళ్ళు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే దయచేసి ఇది నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో చెప్పబడేటటువంటి జ్యోతిష శాస్త్రం. ఇది నాసా రిపోర్ట్స్ని చూసి మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీని క్లబ్ చేసేటటువంటిది. కేవలం ఒక్క వీడియో చూసి నాకు ఎవరు కూడా ఫోన్లు చేయొద్దు, అసలు ఫోన్లు చేయకూడదు. మీరు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. ఎవరన్నా నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ముందు యూట్యూబ్కి కానీ గూగుల్కి కానీ వెళ్ళి మల్లపూడి సత్యనారాయణ మూర్తి అని కొట్టండి. దెన్ యూ విల్ బి నోయింగ్ అబౌట్ మీ కంప్లీట్గా.
ఎంత విగరస్గా, ఎంత పవర్ఫుల్గా, ఎంత మనం ప్రజా సేవ చేస్తున్నాం అనేటువంటిది. ఇది కేవలం పేదవారి కోసం పెట్టబడినటువంటి ఛానల్స్ ఇవి, పేదవాళ్ళకి సేవ చేయడం కోసం. కాబట్టి కమర్షియల్ ఆస్పెక్ట్స్తో ఉన్నటువంటి వాళ్ళంతా ఎవరైతే ఆస్ట్రాలజర్స్ ఉన్నారో అటువంటి వాళ్ళందరూ లక్షలు తీసుకున్నారండి. ఈ సోదంతా మనకెందుకండి, వాళ్ళు లక్షలు తీసుకున్నారండి, ఫేక్ అయ్యారండి, మేము నష్టపోయామండి, వేలాది రూపాయలు తీసుకున్నారండి అని చెప్పేసి మరి మాకు ఒక మిత్రురాలు ఉంది. మరి ఆవిడకి ఫోన్లు చేసి, ఆవిడ కూడా ఆస్ట్రాలజరే, పాపం ఆవిడ వేధిస్తుంటే ఫోన్ నెంబర్ తీసేయంటది. మళ్ళీ మర్నాడికి వచ్చేసరికి ఫోన్ నెంబర్ కాల్స్ వస్తున్నాయని ఫోన్ నెంబర్ పెట్టి అంటూ ఉంటుంది. ఎంతోమంది శాపాలు పెట్టేస్తుంది ఆమె. బ్రాహ్మణ స్త్రీ, ఇదిగో కమండలం లాంటి నీళ్లు తీసుకుని ఇదిగో నాకు చేసిన వాళ్ళు వీళ్ళు నాశనం అయిపోతారు కాక అని శాపాలు పెట్టేవాళ్ళు ఉన్నారు. ఎందుకు మీకు ఇవన్నీ? దయచేసి ఎవరికైతే వ్యక్తిగత జాతకాల సీరియస్గా తెలుసుకోవాలనుకుంటున్నారు, నిజంగా సీరియస్గా ప్రాబ్లం మీకు ఉన్నవాళ్ళు డెఫినెట్గా మాకు కాంటాక్ట్ చేయొచ్చు, డెఫినెట్గా చెప్తాం. కానీ ఎవరైతే మాత్రం మామూలుగా సరదాకి త్వరగా 10:30కి మందు కొడుతూ కొంతమంది ఉంటారనమాట, సలహాలు ఇవ్వాలి, కామెంట్స్ ఆఫ్ చేశారండి, లేకపోతే ఏమండి మీరు చెప్పేది వన్ వే ట్రాఫిక్, మీరు చెప్పేది మేము వినాలండి అంటే వేరే వాళ్ళు చెప్పకూడదని కామెంట్స్ ఆఫ్ చేస్తున్నారా, ఇలాగే ఈ టైటిల్ ఒకలాగా ఉందండి, మ్యాటర్ లోపల కనెక్టెడ్గా, ఇవన్నీ మాకు సంబంధం ఉండదు నాయన. ఎడిటర్ గారికి సంబంధం ఉంటుంది, ఛానల్ ఓనర్లకు సంబంధం ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. మిగతా ఆస్ట్రాలజర్ని అడగండి. అక్కడేమో అడగకపోతే తప్పు, ఇక్కడ అడిగితే తప్పు, ఎందుకంటే ఇది పేదల కోసం పెట్టబడింది. ఓకే, కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. కర్కాటక రాశి వారికి మరి రెమెడీస్ ఏంటంటే రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే చక్కగా మనము దుర్గాదేవి యొక్క పటానికి, ఆమె పాదపద్మాలకి ఓం హ్రీం దుర్గాయై నమః అంటూ జపం చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి, రావి చెట్టుకి నీళ్ళు పోయండి. శుభమస్తు.